హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఆక్యుపెంట్ అంటే కాపురం ఉన్నవాడు లేదా నివాసి లేదా ఆక్రమణదారుడు. ఎవరైతే ఒక ప్లేస్లో ఉంటున్నారో వాళ్ళని, ఆ కాపురం ఉంటున్న వాళ్ళని ఆక్యుపెంట్ అని అంటారు. నివాసం ఉంటున్నారో ఆ గృహంలో కానీ ఏదైనా ప్లేస్లో కానీ నివాసం ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళని ఆక్యుపెంట్ అంటారు. లేదా వాస్తవ్యుడు, మీరు ఎక్కడ వాళ్ళు అని అంటే మేము పలానా ఊరికి చెందిన వాళ్ళం, మేము అక్కడ ఉంటున్నామని ఎలా చెప్పారు? వాళ్ళు అక్కడ ఆ ప్లేస్లో నివాసం ఉంటున్నారు కాబట్టి కదా. సో వాళ్ళు అక్కడ ఆక్యుపెంట్స్ అనమాట. ఆక్రమణదారుడు అని కూడా అనొచ్చు. ఎవరైనా సరే ఒక ప్లేస్ని అక్రమంగా లాగేసుకొని ఆ ప్లేస్లో ఉన్నా సరే వాడిని ఆక్యుపెంట్, ఆక్రమణదారుడు అని అంటాం. ఓకేనా. రెండవ పదము ఆక్యుపేషన్. ఇంతకుముందు ఆక్యుపెంట్ అన్నాం, ఇప్పుడు ఆక్యుపేషన్ అన్నాం. ఈ ఆక్యుపేషన్ అంటే అధీనము లేదా అనుభవము. ఇక్కడ అనుభవం అంటే మనకుండే జ్ఞాపకాలు, అనుభవాలు అది కాదు. అనుభవం అంటే నా స్వాధీనంలో ఉంది, నా అనుభవం, నేను అనుభవించేదిగా ఉంది. ఓకేనా. ఇంకొక అర్థము కాపురం ఉండడం. ఇంతకుముందు ఆక్యుపెంట్ అంటే ఉండే వ్యక్తిని, ఆక్యుపేషన్ అంటే అది అధీనము, ఎవరి స్వాధీనంలో, ఎవరి చేతిలో ఉంది. ఆక్యుపేషన్ అంటే వారి యొక్క అధీనం అన్నమాట. అనుభవం అంటే ఎవరు అనుభవిస్తున్నారు, అనుభవించే ప్రాపర్టీ అనుకోండి, అనుభవించే ఆ యొక్క విలాసం అనుకోండి. ఓకేనా. లేదా కాపురం ఉండడం. కాపురం ఉండడాన్ని ఆక్యుపేషన్ అంటారు, ఉండేవాడిని ఆక్యుపెంట్ అంటారు. అర్థమైందా? సో అధీనము, అనుభవము, కాపురం ఉండడం. ఇంకా ఆక్యుపేషన్ అంటే పని అని కూడా అర్థం వస్తుంది. మీ ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి అంటే మీ ఫాదర్ పని ఏం చేస్తారు అని కూడా అర్థం వస్తుంది. ఓకేనా. సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. మూడవది ఆక్యుపై అంటే ఆక్రమించుకోవడం, అనుభవించడం, కాపురం ఉండడం, నిండుకొని ఉండడం, ఫిల్ అలా అని కూడా అర్థం రావచ్చు. ఓకేనా. పొసెషన్ అంటే స్వాధీనంలో, దాన్ని కూడా ఆక్యుపై, ఎవరు ఆక్రమించారు దాన్ని, ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు పట్టుకొని ఉన్నారు. పొసెస్ అంటే ఎవరు కాపురం ఉన్నారు, అందులో ఎవరు స్వాధీనంలో ఉంది అని. ఇన్హాబిటెంట్ అంటే కాపురం ఉండడం. ఎవరు ఆక్యుపై అంటే నిండుకొని ఉండడం, ఫిల్ అవ్వడం అని కూడా ఒక్కొక్క సందర్భంలో అర్థం వస్తుంది ఆక్యుపై అంటే. ఓకేనా. తర్వాత నాలుగవది అక్కరెన్స్ అంటే సంభవించడం లేదా జరిగిన కార్యము లేదా సంఘటన. అక్కరెన్స్ అంటే సంభవించడం, ఏదో ఒకటి మనకు సంభవిస్తుంది కదా, ఏదో ఒక సన్నివేశం కానీ లేదా ఇప్పుడు హ్యాపీ బర్త్డే కానీ ఇట్లా ఒక అక్కరెన్స్, ఒక సంభవము అనుకోవచ్చు. ఒక కార్యము, ఒక జరిగిపోయిన కార్యం కానీ ఏదైనా ఒక సంఘటన కానీ సంభవించినది కానీ తెలియచెప్పడానికి ఈ అక్కరెన్స్ అనే పదం వాడుతాం. ఓకేనా. ఐదవది ఆక్యులర్ అని అంటాం. ఆక్యులర్ అనంటే కంటికి సంబంధించినది, ఏదైతే కంటితో చూసి గ్రహించారో దాన్ని ఆక్యులర్ అంటారు. ప్రత్యక్షమైన అని కూడా అర్థం రావచ్చు. పట్టు ద ఐ అంటే ప్రత్యక్షమైన, కంటికి సంబంధించినది అని. ఇప్పుడు ఆక్యులర్ ఎవిడెన్స్ అని అంటాం. అంటే కంటితో ఏదైతే చూసి గ్రహించారో అది వెళ్ళి కోర్టులో వెళ్ళి చెప్తే అది ఆక్యులర్ ఎవిడెన్స్ అవుతుంది. ఓకేనా. సో కంటికి సంబంధించి, కంటితో చూసిన వాళ్ళు గ్రహించి ఏదైనా ఉంటే ఆ ప్రత్యక్షమైంది వాళ్ళు చూసినట్లయితే దాన్ని ఆక్యులర్ అని అంటాం. ఓకేనా. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.